నాకు 76. 76 ఉంటది. 76 ఈ జీవితంలో మీరు మీ తోటి ఫ్రెండ్స్ స్నేహితుల్ని ఎవరైనా జూదం ఆడేవాళ్ళని చూసారా? ఎంతమందిని చూసుంటారు? ఇప్పుడు మా ఊళ్ళో భూషమ్మ అని ఒక ఆమె ఉంటే దగదర్తిలో, ఆమె హోటల్ పెట్టుకున్నది. ఆయన సుబ్బయ్య ఆమె మూడు పేరు. వాళ్ళు చిన్న 2 రూములు వేసుకొని ఒక దాంట్లో కొనుక్కునేవాళ్ళు, ఒక దాంట్లో హోటల్ పెట్టుకొని నడుపుకునేవాళ్ళు. అప్పట్లో టీ తాగటం అంటే మా గ్రామంలో 3-4 ఎన్ని బర్రెలు ఉన్నా వాళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి పోయి ఒక 1/2 లీటర్ తెచ్చుకొని అయ్యే కాసి ఈ 4 ఎదురుకి ఇచ్చేవాళ్ళు. ఇంకెవరు టీ జోలికి వచ్చేవాళ్ళు కాదు, పోయేవాళ్ళు కాదు, తాగేవాళ్ళు కాదు. ఆ పక్క రూమ్లో ఈ 5-6 బ్యాచ్ ఉంది చూడు, టీ తాగటానికి పోయేవాళ్ళు పేకాట ఆడుతుండేవాళ్ళు. ఎందుకంటే చాలా చాలా తక్కువ కాబట్టి టీ తాగేవాళ్ళు. ఇంకోళ్ళకి పేరు కూడా ఉంటది. పేకాట ఆడుతుండేవాళ్ళు. ఆ పేకాట్లో కూర్చుంటే తాళ్ళూరు రమణయ్య నాయుడు అని మా అన్న ఉన్నాడు ఒక ఆయన. 5 మందిలో ఒకరు, 5-6 మందిలో ఒకడు. తాళ్ళూరు రమణయ్య నాయుడు అని ఉంటే ఆయన 2 రోజులు కానీ 3 రోజులు కానీ అక్కడి నుంచి లేడు. ఆ పేకాట్లో నుంచి అంత బానిస వాళ్ళందరూ. ఆయన ఒక్కడే కాదు, అక్కడ ఆడేవాళ్ళు అందరూ 4-5 మంది. మా పెదమ్మ ఆడకు పోవటానికి ఇష్టం లేక మా ఆయన కాడికి వచ్చి, అయ్యా ఆయన 3 రోజులు అయింది అన్నానికి వచ్చి ఆడ కూర్చొని ఉన్నాడు అంటే, రమణయ్య అనేవాడు ఆడకి పోయి మా నాయన. అప్పుడు ఓహో పిలిపి వచ్చినట్టుందని సల్లంగా లేచి అప్పుడు పోయేవాడు ఇంటికి 3 రోజులకి అయ్యే గుడ్లో. అంటే పొళ్ళు దోముకునేది లేదు, తినేది లేదు, వేస్తూ ఉండేది ముక్కలు, సిగరెట్లు, బీడీలు తాగుతూ ఉండేది. ఇదే పని. వస్తే డబ్బులు వస్తుంటాయి, లేదంటే వస్తుంటాయి పోతుంటాయి అంతే. అది ఆ వ్యసనాలని మాన్పించటము బ్రహ్మతరం కాదు. అంతే. ఈ తరంలో లేదు, ఏ తరంకి రాదు, ఎవరి వల్ల కాదు.